లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. వాళ్ళందరికీ హాయ్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా డ్రింకర్ సాయి సినిమా ఇప్పటికి రిలీజ్ అయిన అన్ని చోట్ల కూడా మంచి హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది. నిన్న నేను మా వైఫ్ ఇద్దరం థియేటర్కి వెళ్ళి కూర్చున్నాం. పక్క నుంచి అనే సౌండ్లు వస్తున్నాయి. ఏంటని చెప్పేసి ఫ్లాష్ లైట్ వేసి చూస్తే మా ఆవిడ ఏడుస్తూ కూర్చుంది క్లైమాక్స్లో. అంటే ఇలాగని మా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ అందరూ చాలా బాగా చెప్తున్నారు, చాలా మంచి సినిమా తీసామని. ఇలాంటి మంచి సినిమాలో నేను యాక్ట్ చేసినందుకు నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నా. అలానే మా లహరి గారికి, ఇస్మాయిల్ గారికి, బసవరాజు గారికి, మా డిఓపి వసంత్ గారికి, సారీ ప్రశాంత్ గారికి, శ్రీ వసంత్ గారికి, మా డైరెక్టర్ మా సార్ కిరణ్కి, మా ఐశ్వర్యకి, మా ధర్మ, మా సాయి, అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మంచి సినిమాని జనాల్లోకి ఇంకా బాగా తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ ప్రింట్ మీడియాకి, ప్రెస్ మీడియాకి. సినిమాకి రెస్పాన్స్ చాలా బాగా వచ్చిందండి. అండ్ ఎవ్రీవన్ ఈజ్ అప్రిషియేటింగ్ అవర్ ఎఫర్ట్. చాలా బాగుంది అని చెప్తున్నారు. ఇప్పుడు అంటే లైక్ మాది ప్రాపర్గా రాయలసీమ బీసీ సెంటర్కి మధ్యలో ఉంటుంది. సో వెళ్ళారు, అసలు ఫుల్ యూత్ అయితే ఎంటర్టైన్ అవుతున్నారు. ఫుల్ ప్రాపర్గా మాస్ పీపుల్ అయితే ఫుల్గా ఎంటర్టైన్ అవుతున్నారు సినిమాలో. అండ్ ఫ్యామిలీస్, నిన్న మాట్లాడాను మా మమ్మీతో, అంటే లైక్ ఫ్రెండ్స్ వాళ్ళు ఎలా ఉంది అసలు రెస్పాన్స్ ఏంటని, ఫ్యామిలీస్ని తీసుకెళ్ళమని చెప్పాను. సో మమ్మీ చెప్పింది ఏంటంటే, అరే థియేటర్లో క్లైమాక్స్ అప్పుడైతే అసలు లేడీస్ అయితే ఫుల్ ఏడ్ చేస్తున్నారు సినిమా చూసి, క్లైమాక్స్ చాలా హార్డ్గా హిట్ చేసేస్తుంది అని చెప్పారు. సో మేమేమనుకున్నాం అంటే లైక్ మంచిగా ఉంటుంది, క్లైమాక్స్ చాలా బాగా వెళ్తుంది అనుకున్నాం. కానీ లేడీస్ దగ్గర నుండి రెస్పాన్స్ మేము అసలు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగా వస్తుంది. అసలు ఫ్యామిలీస్కి కానీ లేడీస్ కానీ మా లైక్ హార్ట్ఫుల్గా థ్యాంక్స్ అండి అసలు మా సినిమాని తీసుకెళ్తున్నందుకు. మాది ఓన్లీ మాస్ సినిమానే కాదండి, ప్రాపర్ ఫ్యామిలీ సినిమా. అండ్ ఎవరైతే లైక్ లేడీస్ వాళ్ళన్నారో వెళ్ళండి సినిమాకి కూడా, చాలా డెఫినెట్గా అద్భుతంగా ఉంటుంది. చిన్న సినిమా అండి, లైక్ స్ప్రెడ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. బట్ వర్డ్ ఆఫ్ మౌత్ కానీ రివ్యూస్ కానీ ఎవ్రీథింగ్ ఇట్స్ కమింగ్ వెరీ పాజిటివ్ అండి. మీరు ఇంకొంచెం సపోర్ట్ చేసి పుష్ చేస్తే చిన్న సినిమాలు ఇంకొక 4 చేయడానికి, లేదంటే ఒక 40-50 మంది బయటికి రావడానికి చాలా స్కోప్ ఉంటుంది. నాకు ఈ సో మెనీ కాల్స్ వస్తున్నాయి నిన్నటువంటి, ఇప్పుడు కూడా ఫోన్ మళ్ళీ వైబ్రేట్ అవుతూనే ఉంది. కాల్స్ అండ్ మెసేజ్ వస్తున్నాయి. చాలామంది లైక్ దే ఆర్ ఫీలింగ్ వెరీ వెల్. ఈ సినిమాలో లైక్ కొత్తగా ఫ్రెష్గా యాక్ట్ చేసిన సో మెనీ యాక్టర్స్ ఉన్నారండి. వాళ్ళు నైట్ మెసేజ్ పెడుతున్నారు, వాయిస్ నోట్స్ పెడుతున్నారు. లైక్ అంటే చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాం, గ్రేట్ఫుల్గా ఉన్నాం. అసలు ఆపర్చునిటీ రావడం అనేది చాలా కష్టం మన ఇండస్ట్రీలో. సో చాలామందికి లైక్ అరౌండ్ ఈజీలీ 30 to 50 మెంబర్స్ ఇంట్రడ్యూస్ అయ్యారండి సినిమా నుండి. సో చాలా పాజిటివ్గా వెళ్తుంది. దాన్ని ఇంకొంచెం ఫార్వర్డ్ తీసుకెళ్ళగలిగితే ఇట్ విల్ బీ మచ్ మోర్ అప్రిషియేటింగ్ అండి. మా అందరికీ చాలా కెరీర్లో కానీ ఎవ్రీథింగ్ ఇట్ విల్ బీ బూస్ట్. అండ్ ఇలా బాగా వెళ్తే ఇంకా చాలా ఒక 10 చిన్న సినిమాలు అనేటివి బయటకు వస్తాయి. కొన్ని వందల మంది టెక్నీషియన్లు కానీ యాక్టర్లు కానీ బయటకు వస్తారండి. చిన్న సినిమాని బతికియండి. ఇట్ విల్ బీ వెరీ ఇంపాక్ట్ఫుల్ టు ద లైక్ కెరియర్స్ అండ్ సినిమా అండి. సినిమా కూడా బతకాలి అనుకుంటే టెక్నీషియన్స్ కానీ యాక్టర్స్ కానీ ఎవ్రీవన్ షుడ్ సర్వైవ్. సినిమా అయితే డెఫినెట్గా చాలా బాగుందండి. నచ్చితేనే బాగుందని చెప్పండి, మేమైతే ఏది ఫోర్స్ఫుల్గా చేయట్లేదు. వీఆర్ గెటింగ్ సో మెనీ కాల్స్ అండ్ మెసేజెస్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ప్రమోట్ ఇట్ అండి, స్ప్రెడ్ ఏ వర్డ్. నచ్చితే కానీ డెఫినెట్గా ఒక మాట చెప్పండి, ఒక చిన్న మాట, ఒక ఇద్దరికి చెప్పండి, అందరికి చెప్పగానే ఒక ఇద్దరికి చెప్పండి, అరే బాగుందిరా సినిమా చూడండి అని. ఎందుకంటే చిన్న సినిమా స్ప్రెడ్ అయితేనే తెలుస్తుందండి. మనం ఎంత ఏది చేసుకున్నా మనం తీసుకున్నా సరిపోదండి. మనం తీసి మనం పెట్టుకోవడానికి అయితే సినిమా చేస్తలేం. సో నలుగురికి తెలియాలనేదే మా ఆకాంక్ష అండి. దయచేసి కొంచెం సపోర్ట్ చేసి స్ప్రెడ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ప్రశాంత్ గారు. వేరే వాటికి మీరు వస్తారంటే వెయిట్కి వస్తారు. ప్లీజ్ మీ మాటల్లో. అందరికీ నమస్కారం అండి. నిన్న రిలీజ్ అయింది, మేము అనుకున్నట్టుగానే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ముందుగా మా ప్రొడ్యూసర్స్ బసవరాజు గారికి, ఇస్మాయిల్ గారికి, లహరి గారికి, అలాగే మా డైరెక్టర్ కిరణ్ గారికి, ఇంకా నాతో పాటు టెక్నీషియన్స్ వర్క్ చేసిన మా ప్రశాంత్ గారికి, లక్ష్మి గారికి, రాజేష్ గారికి, అందరికీ, హీరో గారికి, హీరోయిన్ గారికి కూడా
కంగ్రాట్స్ వాళ్ళండి. ఎందుకంటే మేము అనుకున్నట్టుగానే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆడియన్స్ నుంచి. ఇంకా ఒక చిన్న సినిమాని మా నిర్మాతలు ఎంతవరకు పుష్ చేయాలో పాపం వాళ్ళు అన్ని విధాలా ప్రయత్నించి నిన్న మొత్తానికి ఓపెనింగ్స్ రాబట్టుకున్నాం. ఓపెనింగ్స్ సినిమా చూసిన వాళ్ళందరూ ఇంటర్వెల్లో కానీ సినిమా అయిపోయి క్లైమాక్స్లో కానీ చాలామంది వాళ్ళు కానీ వచ్చి మేము చెప్తామని కెమెరాలు, నేను ఈ మధ్యకాలంలో అయితే మామూలుగా పక్క నుంచి ఇలా ముఖం తిప్పుకొని ఇలా ఎత్తుకొని వెళ్ళిపోతుంటాం. వాళ్ళే కెమెరా దగ్గరికి వచ్చి సార్ అన్న నేను చెప్పొచ్చా అని చెప్పారంట. మా పబ్లిసిటీ టీం చెప్తున్నారు. ప్రెస్ మీడియా వాళ్ళందరికీ కూడా నమస్కారం అండి. లిటరలీ చెప్పాలంటే డ్రింకర్ సాయికి వస్తున్న రెస్పాన్స్ చూస్తే మేము పడిన కష్టం అంతా కూడా మర్చిపోతున్నామండి. డైరెక్టర్ గారు ఎంత కష్టం పెట్టి తీశారో, అలాగే హీరో కానీ హీరోయిన్ కానీ వాళ్ళు ఫుల్ ఎఫర్ట్స్తో పడిన కష్టం అంతా కూడా నిన్న మీరు ఇచ్చినటువంటి రెస్పాన్స్కి చాలా చాలా హ్యాపీ అవుతున్నారు. హీరో కష్టానికి మీరు ఇచ్చిన రెస్పాన్స్, అలాగే లిటరలీ చెప్పాలంటే హీరోయిన్కి మేము ఆఫ్ ది మూవీ తీసే వరకు అసలు బైక్ డ్రైవింగ్ రాదు. సో చాలా కష్టపడి తను నేర్చుకుని విజయవాడ ఫుల్ ట్రాఫిక్స్లో కూడా తను బాగా చేసింది. తను చాలా కష్టపడింది. దానికి అందరూ చెప్పిన రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. సో చిన్న సినిమా మీరందరూ ఆదరిస్తే ఇంకో 4 సినిమాలు వస్తాయి. సో చూడని వాళ్ళైతే థియేటర్లో ఖచ్చితంగా చూడండి. చూసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ లక్ష్మి. నమస్కారం. ఇవాళ ఈ ప్రోగ్రాంకి వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, మిగతా పెద్దలు ఎవరైతే వచ్చారో అందరికి కూడా నమస్కారం. నేను భారత్ సేవా సహకార్ ఫోరం అనే ఒక ఎన్జిఓ రన్ చేస్తాను. అంటే జై జవాన్, జై కిసాన్, జై నవజవాన్, ఈ 3 ఫీల్డ్స్ మేము హెల్త్ అండ్ ఎడ్యుకేషన్లో సపోర్ట్ చేస్తుంటాం. మీరు గూగుల్లో బసవరాజ్ శ్రీనివాసన్ కొడితే నా హిస్టరీ ఎంత వస్తుంది. నా గురించి నేను చెప్పుకుంటే బాగుండదు. ఇక్కడ నాకు మాస్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అవార్డు ఉంది. కోవిడ్లో ఎక్స్టెన్సివ్ వర్క్ తెలంగాణలో చేశాను మేము. నాకు పద్మశ్రీ అవార్డు కూడా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో లాస్ట్ 45 మెంబర్స్ దాకా వచ్చి నాకు ఒక 99 ఇయర్స్ ఓల్డ్ ఆయనకి టై అయింది. ఓటింగ్ నాకు ఎక్కువ వచ్చింది, కానీ ఆయన కూడా నాకు కాంపిటీషన్లో టై వస్తే 99 ఏళ్ళు సర్వీస్ చేసిన వాళ్ళు నాకంటే గొప్పోడు అయి ఉంటాడని చెప్పి వాళ్ళకి ఇచ్చేయమని చెప్పి నేను చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఆ ఉద్దేశంతోనే డైరెక్టర్ గారు నా దగ్గరికి స్టోరీ చెప్పడానికి వచ్చినప్పుడు నేను ఇది ఒకసారి అంటే సర్వీస్లో ఉన్నాం కదా, ఈ ఫీల్డ్ ఏంటి అని నేను ఒక సెకండ్ థాట్లో ఉండేవాడిని. అది మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, ఇది మీరు తీస్తే మీ గౌరవం పెరుగుతుంది కానీ మీకు ఎక్కడ ఇబ్బంది కాదని చెప్పడం జరిగింది. సరే, సినీ ఫీల్డ్గా యాజ్ ఎ కామన్ సిటిజన్ సినీ ఫీల్డ్ మీద ఒక రకరకాల అపోహలు ఉంటాయి. నేను ఈ సినిమా జరుగుతున్న రోజులు ఒక దేవాలయంలో ఎట్లా జరుగుతుందో అట్లా జరగాలని చెప్పి అందరికీ చెప్పడం జరిగింది. ఎక్కడ ఒక్క తప్పు కూడా జరగటానికి వీల్లేదు, చాలా మంచిగా చేయాలి, మంచిగా మనం కష్టపడి చేస్తే మనకి ఆ భగవంతుడు సహకారం ఉంటుంది, అది ప్రాక్టికల్గా అనుభవించినండి నేను అని చెప్పి అందరికీ చెప్పడం జరిగింది. నిజంగా కూడా టీం అంతా అట్లనే పనిచేశారు. పనిచేసిన దానికి నిన్న థియేటర్స్లో సక్సెస్ ఉంది. ఇంకా చిన్న సినిమాలు ఆదరించాలి అని ఇందాక ప్రశాంత్ గారు ఎవరో చెప్పారు. ఇది ఆల్రెడీ మన సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ నాకు తెలుసు కాబట్టి మేము ఆల్రెడీ బతికి బయటపడ్డట్టే మేము. కానీ ఈ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, ఇది మెసేజ్ ఓరియంటెడ్ మూవీ యూత్కు పోవాలి. యూత్కు పోవాలని అంటే మనకి ప్రధానంగా మీడియా, ఇంకోటి చాలా సినిమాలకి గవర్నమెంట్ కూడా విలేజెస్కి అక్కడికి కూడా తీసుకుపోయి గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ప్రమోట్ చేయాలి. ఇది ఇంతకుముందు చాలా సినిమాలకి ఐఎన్పిఆర్ కానివ్వండి, ఈ పోస్టరు శ్రీధర్ బాబు గారు అన్వీల్ చేశాడు ఒకసారి. మీకు అందరికీ మీడియాలో ఉన్నారు కాబట్టి శ్రీధర్ బాబు గారి సంగతి తెలుసు. ఆయనకి క్లారిటీ లేనిది ఏ పని చేయరు, ఆయనకి నచ్చాలి అది. సరే, బసవరాజ్ శ్రీనివాస్ సినిమా తీశాడు, డ్రింకర్ సాయి అనే పేరు చూడంగానే కొంచెం ఏంటి అన్నాడు. తర్వాత మెసేజ్ ఆయనకి చెప్పడం జరిగింది. తర్వాత ఆయన కరీంనగర్లో కనుక్కొని కూడా మళ్ళీ నాకు పొద్దున మెసేజ్ పెట్టడం జరిగింది. అట్లనే చాలామంది ఇంత సర్వీస్ చేస్తాడు, ఈ డ్రింకర్ అనే పేరు ఏంటి ఏంటి అని చెప్పి కూడా చాలామంది నా మీద అపోహపడ్డారు. లేదంటే నా ఈ మీడియా సోషల్ మీడియాని ఎవరైనా హ్యాక్ చేశారేమో అని కొంతమంది అనుకున్నారు. బట్ సినిమా చూసిన తర్వాత కూడా నాకు 100%, 1% కూడా లేదు, 100% అందరూ మంచి మెసేజ్ ఇచ్చారని చెప్పి చేయడం జరిగింది. యువత మన దేశంలో 65% యువత ఉంది. యువత మీకు అందరికీ తెలుసు, యువత నిర్వీర్యం కావటానికి చాలా రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంటే ఒక దేశాన్ని ఓడగొట్టాలంటే బాంబులు వేయక్కర్లే, యుద్ధాలు చేయక్కర్లేదు.
యువతను నిర్వీర్యం చేస్తే ఆ దేశం స్మాష్ అయిపోతుంది. ఆ ప్రక్రియలో భాగంగా మన సరౌండింగ్ దేశాలు కానివ్వండి, మీకు తెలుసు ఎట్లయితే డ్రోన్స్ ద్వారా వాటి ద్వారా ఇన్ఫిల్ట్రేషను, మనకి డ్రగ్స్ రావటం, ఇవన్నీ మీరు అందరు చూస్తున్నారు. యువతను నిర్వీర్యం చేయడానికి ప్రక్రియ జరుగుతుంది. దానికి ఎవరో ఒకళ్ళు ముందుకొచ్చి మూవీ తీయాలి. మేమేం దీన్ని ఏదో బ్లాక్ బస్టర్ అయిపోయి పైసలు రావాలనే ఆలోచన లేదు. మేము పెట్టిన పైసలు మాకు వస్తాయి అనేది గ్యారంటీ వచ్చింది. కొంచెం లాభాలు కూడా వస్తాయి. మాకు వచ్చిన ప్రతి పైసా సమాజానికి వాడతాం తప్పితే మేమేదో విల్లాస్ కొనుక్కొని బిల్డింగ్స్ కొనుక్కునే కేటగిరీ కాదు. మీరు అందుకే గూగుల్లో బసవరాజ్ శ్రీనివాస్ అని అడిగితే నా యాక్టివిటీస్ అన్నీ తెలుస్తాయి. నేను చెప్పేది ప్రతిదీ 100% నిజం ఉంటేనే మాట్లాడతాను. దీంట్లో ఈ సినిమా సక్సెస్ కావడానికి టీమ్ స్పిరిటే. టీం అందరూ కష్టపడ్డారు. దీంట్లో వసంత్ గారు ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారు. నేను అనుకోలే అంత బాగా వస్తుందని. చాలా హయ్యెస్ట్ మ్యూజిక్. చాలామంది వసంత్ గారికి ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ అనే పరిస్థితి నాకు వచ్చింది. అదేవిధంగా కెమెరామెన్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇందాక ఆయన చెప్పినట్టు వాళ్ళ పేరెంట్స్ కూడా సినిమాకి పోండి అని కదిర్లో చెప్తే, కదిర్లో మా బిఎస్ఎస్ఎఫ్ టీం కూడా అక్కడికి పోయారు. మీ ఫాదరు నేను పంపించిన వాళ్ళు ఇద్దరు సేమ్, వాళ్ళు 2 సినిమాలు అనుకున్నారు. అందరు పోతే అది ఒకటే సినిమాకి ఇద్దరు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మన ప్రొడ్యూసర్స్గా లహరీధర్ మా అబ్బాయి, అంటే నేను ఇవాళనే ఫస్ట్ టైం మీడియా ముందుకు రావటం, వాడే మొత్తం కష్టపడి చేసింది. అదేవిధంగా ఇస్మాయిల్ గారు, లక్ష్మి గారు, వీళ్ళందరూ కూడా కష్టపడి చేశారు. ముఖ్యంగా దీంట్లో మనం చెప్పుకోవాల్సింది కిరణ్ తిరుమల శెట్టి డైరెక్టర్. ఎక్సలెంట్. ఆయనని ఫీల్డ్లో చూసిన తర్వాత ఇంత టాలెంట్ ఉందా అనిపించింది. అంటే బయట కనబడేదానికి ఫీల్డ్లో, అంటే నేను కొత్తగా వచ్చా కాబట్టి ఫీల్డ్లో నాకు చాలా వింతగా అనిపించేది ఆయన యాక్టివిటీస్. అంత కాన్సన్ట్రేటెడ్గా డెడికేటెడ్గా కిరణ్ చేశారు. వాడికి మంచి ఫ్యూచర్ ఉంటుంది. మీరు ఇది రాసుకోండి, ఆయనకి డెఫినెట్గా మంచి ఫ్యూచర్ ఉంటుంది. అదేవిధంగా హీరోయిన్ కశ్మీర్ పండిత్ ఐశ్వర్య శర్మ, ఆ అమ్మాయిని వచ్చినప్పటి నుంచి మా అమ్మాయిలాగా చూసుకున్నాను. నేను చూసుకొని జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాను. ఎందుకంటే మేము సినిమా ఫీల్డ్లో ఏదో ఆలోచిస్తుంటాం కాబట్టి ఆ అమ్మాయిని ప్రొటెక్ట్ చేసుకోవడం బాధ్యతగా. ఆ అమ్మాయి కూడా డెడికేటెడ్గా వర్క్ చేసింది. ఆ అమ్మాయికి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. నాకు ఆల్రెడీ కొంతమంది ఫోన్ చేసి మీకు బాగా పరిచయమా, కాంటాక్ట్ ఉందా అని అడగటం కూడా మీకు ఈ సభాముఖంగా చెప్తున్నాను. అదేవిధంగా హీరో మహేష్ మహేష్ ధర్మ అంటే నేను ధర్మాన్ని పెట్టుకో అని చెప్పాను. మహేష్ కాకుండా ధర్మ అనేది బాగా ప్రమోట్ చేయమని చెప్పా. చాలా హార్డ్ వర్క్ చేశాడు. సినిమాలో నేను చిరంజీవి గారికి దగ్గర ఉంటా. నాకు తెలియదు హీరో అంటే లైఫ్ అంతా స్మూత్గా ఉంటుంది అని అనుకుంటుండేవాడిని. ఆ డ్యాన్స్లు వేసేటప్పుడు ఏడ్చాడు ఒకరోజు. అంటే అంత స్ట్రెస్. మరి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న ఈ రోజుల్లో, మరి ఆ రోజుల్లో చిరంజీవి గారు ఎట్లా చేసి ఉండొచ్చు అని ఆ విషయం ఆయనతో కూడా నేను చెప్పడం జరిగింది. హీరో కూడా చాలా కష్టపడ్డాడు. ఇంకోటి హీరో కూడా ఆల్మోస్ట్ మాకు ప్రొడక్షన్ సైడ్ కానివ్వండి, డైరెక్షన్ సైడ్ కానివ్వండి, ఆయన కూడా ఫుల్ సపోర్టు. ఆయనే డైరెక్టర్గా, ఆయనే ప్రొడ్యూసర్గా, ఆయనే హీరోగా కూడా కష్టపడి పనిచేస్తున్నాడు. ధర్మకు కూడా మంచి అవకాశాలు వస్తాయి. సినిమా డెఫినెట్గా ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ మూవీ. సినిమాకి పోయిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా నెగిటివ్ కామెంట్ ఇవ్వలేదు. మీరు రివ్యూస్ కానీ రేటింగ్స్ కానీ చూస్తే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇంకా మీరు ఇట్లాంటి సినిమాలని ఎంకరేజ్ చేసి, ఇట్లాంటి యువత అందరు కూడా, మీరందరూ కూడా ఇట్లాంటి సినిమాలు ఎంకరేజ్ చేస్తే ఇంకా యువత నిర్వీర్యం అయిపోయి చాలా కార్యక్రమాలు ఇప్పుడు సమాజంలో జరుగుతున్నాయి. వాటి మీద మాకు కొంచెం ధైర్యం, మా పైసలు మాకు వచ్చేటట్టు ఉన్నాయి అని అంటే ఈ ప్రమోషన్స్లో భాగంగా, ఈ ప్రమోషన్స్ కానీ వీటిల్లో కానీ ఇంకా మంచి సినిమాలు ఫ్యూచర్లో కూడా ఆలోచించే అవకాశం ఉంది. అందుకని మీరందరూ సహకారం కోరుతూ ప్రజలందరూ కూడా మంచి సినిమాని ఆదరించండి. సినిమా బాగా వచ్చింది, చూడండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి అని చెప్పి ఈ మీడియా ద్వారా, ఈ వేదిక ద్వారా అందరికీ విన్నవించుకుంటూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. డ్రింకర్ సాయి సినిమా అనగానే అందరికీ యూత్ సినిమా అని నిన్నటి వరకు అందరూ అనుకున్నారు. యూత్ సినిమా, దీంట్లో వల్గర్ కంటెంట్ ఉంది, అడల్టరీ ఉంది, ఏ సర్టిఫికేట్ వచ్చింది, ఇవన్నీ అపోహలు నిన్నటి వరకు ఉండే. నిన్న మా అమ్మ సినిమాకి వెళ్ళింది. తను వెళ్ళారు. తను కూడా ఏదో అడల్టరీ, ట్రైలర్ చూసి అందరు ఉన్న అపోహలే వాళ్ళకి ఉన్నాయి. ఈ సినిమాని అందరూ ఫ్యామిలీ, ఆడవాళ్ళు ముఖ్యంగా ఓన్ చేసుకున్నారు. యూతే కాదు, యూత్ సినిమా అని మన ట్రైలర్లోనే చెప్పాము. బట్
సినిమా చూసిన తర్వాత ఆడవాళ్ళు ముఖ్యంగా చాలా బాగుంది. కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. ప్రజ్వల్ కావచ్చు, రాజేష్ ఉల్లిది కావచ్చు, ఓకే, రాజేష్ ఉల్లి కావచ్చు అండ్ ప్రజ్వల్ చిన్న పిల్లడు, తను చాలా పర్ఫార్మరు, చాలా బాగా చేశాడు. అండ్ కామెడీ కూడా తను టైమింగ్ అంతా చాలా బాగా డైలాగ్స్ పండి. కొంతమంది ఓకే అండ్ చిన్నపిల్లవాడికి అంతంత పెద్ద డైలాగ్స్ బూతులు ఇవన్నీ పెట్టడం అవసరమా అని కూడా అనుకున్నారు. బట్ అన్ని వర్గాల్ని చూసి ఆ డైలాగ్స్ రాశారు. ఖచ్చితంగా అందరికీ నచ్చినాయి అవి కూడా. వాట్ ఎవర్, డ్రింకర్ సాయి మూవీ నిన్నటి వరకు ఒక లెక్క, నిన్న చూసిన తర్వాత ఇప్పుడు ఒక లెక్క. కారణం ఏంటంటే నిన్నటి వరకు మేము చెప్పాము, ఈరోజు మీరు అందరూ మీడియా మిత్రులు అందరూ చూసుంటారు. మీరు ఎన్నో సినిమాలో జడ్జ్ చేశారు, ఈ సినిమాని జడ్జ్ చేశారు. నేను అందరూ రివ్యూస్ కూడా బాగా వచ్చినాయి. పబ్లిక్ రివ్యూ అయితే అందరూ కూడా చాలా బాగుంది, బాగా తీశారు. డ్రింకర్ సాయికి అసలు ఏ సర్టిఫికేట్ ఇచ్చింది ఎవడరా అనేసి చాలామంది కాల్స్ వచ్చినాయి. మీన్ ఫ్రెండ్స్ కావచ్చు, అందరూ ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇది ఫ్యామిలీ కుటుంబ సమేతంగా చూడవలసిన సినిమా అని చెప్పేసి రివ్యూస్ వచ్చినాయి. నేను చెప్పడం కాదు, ఈ నిన్న చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఒక 10 మందికి చెప్పండి. మీ ఫ్యామిలీస్ పిల్లలు అందరూ కలిసి ఈ సినిమాని చూడండి, థియేటర్లో చూడండి. థియేటర్లో మనము డ్రింకర్ సాయి మూవీ ప్రతి ఒక్కరు చూడదగ్గ మూవీ అని చెప్పేసి అందరికీ చెప్పండి దయచేసి. ఇంకోటి, బసవరాజ్ శ్రీనివాస్ గారు చాలా సోషల్ యాక్టివిటీస్లో ఉండే, చాలా సోషల్ యాక్టివిటీస్కి తన బిజినెస్ ఒక పక్క అనుకుంటే 50% అది అనుకుంటే 50% తన టైం మొత్తం మొత్తం సోషల్ యాక్టివిటీస్కి దానాలు వాట్ ఎవర్ పబ్లిక్ వీళ్ళకి ఎలాగా మనం రీచ్ అవ్వాలి దేశం. ఆయన ఇక్కడ ఓన్లీ హైదరాబాద్ గురించి కాదు, ఇండియా లెవెల్లోనే దేశం బాగుండాలి, యూత్ ఇదవ్వాలి, అందరూ ఎదగాలి అని ఆయన అనుకునే పెద్ద వ్యక్తి. సో అలాంటి వారితో పనిచేయడం నాకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే డ్రింకర్ సాయిని ఆశీర్వదించి హీరోయిన్ ఈ సినిమాలో నేను ముందు చెప్పినట్టు అందరం మాట్లాడుకున్నాము. పర్ఫార్మెన్స్ సూపర్గా ఉంది. అండ్ హీరోయిన్ అండ్ మ్యూజిక్ అండ్ విజువల్ ఈ 4 ఈ సినిమాకి ప్రాణం. ప్రశాంత్ అంకిరెడ్డి విజువల్ పరంగా మీరు చూసుంటారు, మంచి థియేటర్ అంటే స్క్రీన్స్ కూడా కొన్ని బాగాలేదని చెప్పేసి రిపోర్ట్స్ వస్తున్నాయి. ఏదైతే మెయిన్ థియేటర్ స్క్రీన్ బాగున్న థియేటర్లో చూస్తే ఫీల్ గుడ్ బ్యూటీ. సినిమా అనేది ఎంత చక్కగా తీయగలం అనేది, ఒక పెద్ద సినిమా అంటే 100 కోట్ల సినిమా తీసినా కూడా బ్యూటీని ఎలా చూపించగలం, మనం స్క్రీన్ ఎలా ప్రజెంట్ చేయగలం అనేది తను చేసి చూపించాడు ప్రశాంత్ అంకిరెడ్డి. థ్యాంక్ యూ ప్రశాంత్. తను మీద పెట్టుకున్న నమ్మకాన్ని తను నిలబెట్టుకున్నాడు. దెన్ తర్వాత మన శ్రీ వసంత్ గారు ఈ సినిమాకి ఫస్ట్ విజువల్, సెకండ్ మన మ్యూజిక్ ప్రాణం పోసింది. ప్రతి సీన్లో సిచ్యువేషన్స్కి తగ్గట్టుగా బీజిఎం, ఆర్ఆర్ అండ్ ఆ మ్యూజిక్ అవన్నీ వచ్చినాయి. అవన్నీ మీరు చూశారు. మమ్మల్ని మా టీంని ఆశీర్వదించాల్సిందిగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా డిజిటల్ టీమ్కి ఈ రీచ్ వచ్చినందుకు మీడియా అండ్ మా డిజిటల్ టీమ్కి బిగ్ థ్యాంక్ యూ. మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని మీరు రీచ్ చేయడం వల్లనే అయింది. ఇది ఇంకొంచెం ఎంకరేజ్ చేసి దీన్ని కొంచెం బయటకు ఎక్కువ తీసుకెళ్తే ఈ మూవీకి ఇంకా మంచిగా వస్తుంది. సో అది మీ సైడ్ నుంచి అవుతుంది. అండ్ మీ రీచ్ వల్లనే మొన్నటి వరకు ఓన్లీ యూత్ టార్గెట్ చేసిన మూవీ అనుకుంది, ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఫ్యామిలీ వాళ్ళు బాగా కనెక్ట్ అయ్యారు మా క్లైమాక్స్కి. సో ఇది మొన్నటి వరకు అనుకున్నట్టు ఆ బూతులు ఇవన్నీ కాకుండా ఇప్పుడు ఫ్యామిలీ మూవీ లాగా అయిపోయింది ఇది. సో ఇదంతా మీ వల్లనే అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ మా టెక్నీషియన్స్కి, మెయిన్గా మా మ్యూజిక్ డైరెక్టర్, మా ఎడిటర్, మా హీరోయిన్ కిరణ్ గారు. ఫైనల్గా కిరణ్ గారి గురించి ఎప్పుడు చెప్పలేదు, ఆయన మామూలుగా హార్డ్ వర్క్ చేయలేదు అసలు, ఈ ప్రాజెక్ట్ మీద బాగా కష్టపడ్డారు. సో మెయిన్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ఆయనే. సో ఇదంతా ఏదొచ్చినా కానీ సక్సెస్ మెయిన్గా కిరణ్ గారి వల్లనే ఇదంతా అయింది. ఇక్కడ ఈ స్టేజ్ మీద మేము ఉన్నామంటే ఈరోజు మెయిన్గా కిరణ్ గారి వల్లనే. సో బిగ్ థ్యాంక్ యూ టు కిరణ్ గారు. అసలు థ్యాంక్ యూ అండి అందరికి. అండి ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ, ఈ సినిమా నైజాంలో డిస్ట్రిబ్యూషన్ అవకాశం కల్పించిన ఎస్ఎన్ సునీల్ గారికి, లహరి శ్రీధర్ గారికి, శ్రీనివాస్ గారికి నా కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ సినిమా చాలా హిట్ అయింది. చాలా కలెక్షన్స్ ఓన్గా ఇవాళ కూడా 50,000 ఉంది సుదర్శన్ 35. ఎందుకంటే చాలా సెకండ్ డే కూడా అంత ఉందనుకోలే మేము, చాలా బాగుంది. అందుకే ఇప్పుడు ఎందుకంటే ఈ ఇటువంటి మంచి సినిమాలు బతికించుకుంటే చాలామంది బతుకుతారు కాబట్టి మీడియా మిత్రులకు విన్నపం ఏంటంటే ఈ సినిమా చాలా బాగుంది, కావాలంటే మీరు చూడండి. చూసిన తర్వాత దాని గురించి ఏం రాయాలో మీరే జెన్యున్గా రాస్తే చాలండి. చాలా బాగుంది కాబట్టి మీ అందరి కోఆపరేషన్ మాకు కావాలని మేము కోరుకుంటున్నామండి. ప్లీజ్. ముందు ముఖ్యంగా
తెలుగు ప్రేక్షక మహాదేవుళ్ళందరికీ నా కృతజ్ఞతలండి. చేతిలో మైక్ ఉంది, లేకపోతే కింద పాదాబంధనం చేసేవాడిని. ఎందుకంటేనండి మేము యాక్చువల్గా యూత్ మూవీ కింద ప్రమోట్ చేసుకున్నాం సినిమాని. అంటే యూత్ బాగా చూడాలి. నేను చాలాసార్లు చెప్పాను, ఒక 18 years నుంచి 35 years బిలో మధ్య యూత్కి సంబంధించిన కనెక్టింగ్గా స్టోరీ ఉంటుందని చెప్పాను. కానీ ఏమైందంటే నిన్న రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇక మన వాళ్ళతో పాటు కొద్దిగా అక్కడక్కడ లేడీస్ సినిమాకి వెళ్తాం వల్ల ఏమైందంటే అది పూర్తిగా ఫ్యామిలీ మూవీ అయిపోయింది. అంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే అబ్బాయిలు బాధపడతారు, అరే తప్పు చేసాము జీవితంలో మనం, అలా చేయకుంటే బాగుంటుందా అన్న ఫీల్ ఆలోచించాను. కానీ ఆ అబ్బాయిలు నమ్ముకున్నటువంటి అమ్మాయిలు, లేడీస్, ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు విపరీతంగా బాధపడుతున్నారు. అంటే యాక్చువల్గా నేను ఇప్పటివరకు సినిమా హీరో హీరోయిన్ గురించి ఒక లవ్ స్టోరీ గురించి ఎస్టాబ్లిష్ చేశాను అంతే, మన మీడియాలో కానీ ఎలాగైనా సరే. అది ఆ ఎస్టాబ్లిష్మెంట్ ఏంటంటే లవ్ స్టోరీ కింద చేశాను. కానీ ఇది ఇప్పుడు చెప్తున్నానండి యాక్చువల్గా, అంటే సినిమా రిలీజ్ అయింది కాబట్టి చెప్తున్నాను. అమ్మాయి హీరోయిన్ ఒక మాట మాట్లాడుతుంది, అమ్మాయి పాయింట్ ఇదే సినిమా మనకి ఏంటంటే జీవితంలో మనం ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక గోల్ ఉంటుంది, లక్ష్యం ఉంటుంది. అది డబ్బులు సంపాదించుకోవడం కావచ్చు, ఒక మంచి ఉద్యోగం కావచ్చు, లేదంటే కనుక అదొక ప్రేమించిన అమ్మాయి కావచ్చు. వాళ్ళు ఆ లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నం ఏం చేస్తారంటే అన్నీ అనుకోగానే జరగవు కదా. నేను ఎప్పుడో 18 ఏళ్ళ క్రితం వచ్చా, ఇప్పుడు డైరెక్షన్ అయ్యా. ఆ ప్రయత్నంలో ఏమవుతుందంటే ఆ టెన్షన్స్ అని, ఒత్తిడి అని, వీటికేంటంటే ఎవడో చెప్తారే కొంచెం రిలీఫ్ అవ్వచ్చు రా, పెగ్గేసుకు పడుకో, అలా జాయిన్ అవుద్ది అనమాట ఆ ముందు అనేది. ఇట్లా మనం ఏం చేస్తున్నాం, సరే కొంచెం అవ్వలేదు పని, క్వార్టర్స్ పడుకుందాం, ఇంకా అవ్వలేదు, అట్లా ఏంటంటే ముందుకి ఆటోమేటిక్గా ఎడిక్ట్ అయిపోతాడు. ఈ ఎడిక్ట్ అయిపోయిన తర్వాత కొన్నాళ్ళకి ఏదో ఒక రోజు అనుకున్న లక్ష్యాన్ని రీచ్ అవుతాడు. ఈరోజు నేను అనుకున్న పని జరుగుతుందని వాడు రీచ్ అయ్యే క్రమంలో తీసుకున్నాడు, జస్ట్ వాడి దగ్గరకు వచ్చేసింది. ఈలోపే అరే నువ్వు బతకట్లేదురా, ఇన్ని రోజులు నువ్వు తాగిన మందు వలన, నువ్వు తాగిన సిగరెట్ల వలన చచ్చిపోతున్నావు అని తెలిస్తే ఆడి మనసు ఎలా ఉంటుంది ఒక్కసారి ఊహించుకోండి. తట్టుకోగలడాడు? ఎవరిని ఆడు నిందిస్తాడు? నిమ్మ చేతులారా నా జీవితాన్ని నేనే నాశనం చేసుకున్నాను. మనకు చుట్టూ చెప్తారు పెద్దోళ్ళు, అరే తాగమాకర ఏంటి అలా తాగుతున్నావు, ఆ విధంగా తాగుతున్నాం. ఇంట్లో అమ్మా నాన్న అంటారు, ఫ్రెండ్స్ అంటారు, కొంతమంది తెలిసిన పెద్దోళ్ళు అంటారు. కానీ మనం పట్టించుకో. దానికి వయసు అనుకుంటాం, 50 ఏళ్ళు బతికావు తాగి, అంత దాకా ఆడబోతుంది ఈ రోజుల్లో అని లైట్ తీసుకుంటాం. కానీ అదే ఒక 25 ఏళ్ళకి 30 ఏళ్ళకి ఆ సమస్య వస్తే ఏం చేస్తాం మనం? ఎవరిని నిందిస్తాం? మనలో మనం కుమిలి బాధపడతాం తప్ప చేసేది ఏమీ ఉండదు. ఆ పాయింట్ నేను మెయిన్ బేస్ లైన్గా పెట్టుకున్న సినిమాలో. నేను చెప్పేది లాస్ట్ హాఫ్ అన్ అవర్ అదిరిపోయింది, ఏడ్ చేస్తున్నారంటే అదే రీజన్ సినిమాకి. ఆ క్లైమాక్స్లో హీరో కూడా అంతే మన సినిమాలో. అతను టార్గెట్ అమ్మాయి, వీడు మందు బాబు, ఆ అమ్మాయి డాక్టరు, లవ్ చేస్తున్న పడట్లేదు. కానీ ఒకరోజు అమ్మాయి దక్కింది హీరోకి. కానీ ఈలోపు ఆ తాగిన మందు వల్ల ప్రాణాలు కోల్పోయే సిచ్యువేషన్కి వచ్చాడు. ఇది మన డ్రింకర్స్ అయ్యి మెయిన్ లైన్, స్టోరీ లైన్. దీనికి ఈరోజు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారండి. నేను ఏదో వీడు ఆగుతున్నాడు అట్లా అని అనుకోవద్దు. థియేటర్లో చూసి వచ్చేవాడిని ఒక్కసారి ఎవరినైనా సరే ఎలా ఉంది బాసు సినిమాని అడగండి, వెళ్ళాలనుకునేవాళ్ళు సినిమాకి. ఇదంతా నేను ప్రేక్షక దేవుళ్ళు చెప్తానండి. సినిమా ఇష్టం ఉన్నటువంటి అంటే శనివారం ఆదివారం సినిమాలకు వెళ్తారు కదండి, అలాంటి వాళ్ళకి నేను చెప్తాను, ఒకసారి కనుక్కోండి. వేరే ఏం ఆలోచించొద్దు. థియేటర్ నుంచి వచ్చేవాడిని ఎలా ఉంది సినిమా, బాగుంది అంటే వెళ్ళండి. మీకు బాగుండి నిజంగా ఉంటే బయటకు వచ్చి ఒక ఇద్దరు చెప్పండి. మన అన్నాను కదా, బాగోపోతే 100 మందిని చెప్పండి, బాగుంటే ఇద్దరు చెప్పండి అని. ఇప్పటికీ అదే మాట చెప్తున్నాను, బాగుంటే ఒక ఇద్దరు చెప్పండి. డెఫినెట్గా అందరికీ నచ్చుద్ది. ఒక్కళ్ళు కూడా బాగాలేదని ఎవరు అనట్లేదండి థియేటర్ నుంచి వచ్చిన వాళ్ళు. ఉదాహరణ చెప్తాను, ఈరోజు బుక్ మై షోలో ఓపెన్ చేసి చూడండి, హైదరాబాద్ మొత్తం రెడ్ మార్క్. ఎక్కడైనా ఓపెన్ చేసి చూడండి, రెడ్ మార్క్ అంటే 70% ఫిల్ అయితే మన డిస్ట్రిబ్యూటర్గా చెప్పారు. సుదర్శన్ అంటే ఏం థియేటర్ అండి, అది పెద్ద మహేశ్వర సినిమా థియేటర్ మాది, మేము దానికి ఇచ్చాం. 50% అంటే మామూలు విషయం అండి, 50,000 అంటే సెకండ్ డే. అయితే ఒక చిన్న సినిమా, కొత్త హీరో, కొత్త డైరెక్టర్, కొత్త ప్రొడక్షన్ సంస్థ. నేను ఏంటంటే చెప్తున్నానండి, జనాలకి వెళ్ళిన జనాలకు మాత్రం బీభత్సంగా నచ్చుతుంది, హ్యాపీగా ఫీల్ అయ్యేస్తున్నారు, ఆలోచించే వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇందులో నో డౌట్ అండి. 1 minute. ఇదేంటంటే జనాలు కంపల్సరీగా ఈ సినిమా ఖచ్చితంగా చూడాలని, ఆడియన్స్ అయితే చూడాలి. మేమేంటి చిన్న సినిమాలు బతకాలి, చిన్న సినిమాలని అందరూ చెప్తారు, మేము అట్లే అనుకోవట్లేదు. ఒక ప్రయత్నం కింద వచ్చాము, ఒక మంచి సినిమా తీసిన ఫీలింగ్. మా ప్రొడ్యూసర్స్ ఇద్దరు ఫుల్ హ్యాపీ అండి, మా టెక్నీషియన్స్ హ్యాపీ, అందరూ హ్యాపీ, చూసిన జనాలు హ్యాపీ. ఏపీ తెలంగాణలో ఊరికే సరదాగా మీరు చూద్దాం అనుకుంటున్నారు సినిమాలు. ఇప్పుడు రేపు ఆదివారం వచ్చిందండి, ఈరోజు శనివారం ఫస్ట్ షో. సినిమా ఏమైనా చూద్దామని అనుకుంటే ఆప్షన్ ఏముంది మీకు చెప్పండి? ఓ పుష్ప ఒకటి ఉంది, ఇంకేమైనా ఉన్నాయా? ఒకసారి చూడండి, డెఫినెట్గా మీకు నచ్చి తీరుద్ది. అట్లా రేపు సండే వచ్చింది, సినిమా చూడాలనుకున్న ఆప్షన్ ఏముంది? రేపు 9వ తారీఖు వరకు ఏం లేవు. ఒకసారి చూడండి సినిమా, డెఫినెట్గా మీ అందరికి నచ్చుద్దండి, నో డౌట్ అండి. ఇది నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా నేను విన్నవించుకుంటున్నానండి. ఇంకో నెక్స్ట్
ఈ సినిమా అంటే ఈ సక్సెస్ మీట్లో నాకు అన్ని విధాలు సపోర్ట్ ఉన్నటువంటి నా ప్రొడ్యూసర్స్ మన బసవరాజ్ శ్రీనివాస్ గారు, అట్లాగే లహరీధర్ గారు, అట్లాగే ఇస్మాయిల్ షేక్ గారు, ముగ్గురు ఏది కావాలస్తుంది అంటే మా ఏది కావాలని ఇప్పుడు బాహుబలి సినిమా తీయలేదు, వాళ్ళు కూడా వాళ్ళు ఖర్చు పెట్టలేదు అనుకోండి చెప్తున్నా. ఉన్నదానికి చక్కగా ఎంత కావాలో అంత నాకు ఇబ్బంది పెట్టకుండా చేసి పెట్టారండి. దానికి నిజంగా వాళ్ళ ముగ్గురికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ సందర్భంగా. ఇక నెక్స్ట్ నా టెక్నీషియన్స్ అంటే ప్రతిసారి చెప్తూ ఉంటాను, మా మ్యూజిక్ డైరెక్టర్ వసంత్ నా ఫ్రెండ్, నేను మ్యూజిక్ డైరెక్టర్ అన్న అతను నా ఫ్రెండ్ అంతే. మేము ఇద్దరం ఏది కావాల్సిన సరే ఎక్కడున్నాను ఏది కావాల్సిన సరే మనోడు చెప్పుకొని శుభ్రంగా అలా కాదని చేసుకుందాం. ఫుల్ ఫ్రీడమ్ నాకు ఇంకా ఎవరి దగ్గర ఉండదు. అట్లా నా మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ అయితే నా తమ్ముడే, ఇంకా ఎనీ టైం అర్ధరాత్రి రమ్మని వచ్చేస్తాడు. నాకు అలాంటి కెమెరా పొరపాటున దొరకడు ఎక్కడ నాకు. ఇతను నాకు పర్మనెంట్ ఎప్పుడు వీళ్ళందరూ నా పర్మనెంట్గా ఉండేవాళ్ళు అండి ముందు. అట్లాగే ఆర్టిస్టులు మన రాజేష్ కానీ, సినిమాలో పనిచేసినటువంటి ప్రతి టెక్నీషియన్స్ అక్షయత కానీ అందరూ చెప్పుకుంటూ పోతే చాలా దగ్గర నేను ఒక 30 మంది కొత్తలకు అవకాశం ఇచ్చానండి ఈ సినిమాతో. 30 మందికి అండి. వాళ్ళందరి జీవితాలు అంటే సినిమా బాగుంది అన్నది కొంచెం బయట ఎస్టాబ్లిష్ అవుతానే వాళ్ళందరికీ పిలుస్తారు. పలానా డ్రింకర్ సాయి సినిమాలు చేసింది, అమ్మాయి బాగా చేసింది, అమ్మాయిని పిలవండి, ఆ కుర్రోడు ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు, ఆ కుర్రోడు బాగున్నాడు. ఇదంతా అవ్వాలంటే సినిమాకు సక్సెస్ అవ్వాలి. మ్యాక్సిమం ఆ నమ్మకం ధైర్యం అయితే మాకు ఉందండి. ఖచ్చితంగా అయితే తీరుతాం మేము. ఏంటంటే ఈరోజు నుంచి థియేటర్స్ మేమంతా వెళ్తున్నామండి, థియేటర్స్ వాచ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి టూర్స్ పెట్టుకున్నాము, ప్లానింగ్లో ఉన్నాయి ఇవన్నీ మాకు. ఇవన్నీ ఖచ్చితంగా చేసి ఇంకా జనాల ముందు ఇంకా మేము వెళ్తాం ఫస్ట్ జనాల ముందుకి, మాది ఇదని చెప్పుకుంటాము. దాని అందరికీ మా మీడియా సహకారం కావాలండి. ఇప్పటి వరకు చాలా సపోర్ట్ చేశారు మాకు. మేము మాట్లాడిన ప్రతిదీ జనాల ముందుకు తీసుకెళ్లారు. దాని చేతులెత్తి మీకు నమస్కారం తెలియజేస్తానండి నా మీడియా మిత్రులందరికీ. ఇంకా పోతే ఒక్కసారి అండి, నేను ఎవరో ఏదో చూసో చదివో నమ్మొద్దు ప్లీజ్. ఒక్కసారి చూసిన వాళ్ళు అడగండి, అరే నువ్వు డ్రింకర్ సాయి సినిమా చూసావా, చూసి ఎలా ఉందని అడగండి. ఆడు బాలదని అనుకోండి వెళ్ళమాకండి, బాగుందంటే మాత్రం వెళ్ళండి. ఇదే నా విన్నపం ప్లీజ్. అట్లాగే నా హీరో ధర్మ, ఇక ధర్మ అంటే నా తమ్ముడేనండి ఒక రకంగా. అంటే అలా పని చేసుకున్నాం ఇద్దరం. ఏదో నిన్న మొన్న కాదండి, ఒక 4 years నుంచి స్క్రిప్ట్ మీద కూర్చొని ఇలా చేద్దాం అలా చేద్దామని కొంచెం అనుకొని. ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయండి, మనం అనుకుంటాం అన్నీ కరెక్ట్గా వచ్చినా సరే ఏదో లోపం ఉంటుంటుంది. ఆ లోపం ఇప్పుడు ఆ సినిమాని పడగొట్టదండి అది. ఎందుకంటే ఆ కష్టం అనేది దానికి ఒక దైవ సంకల్పం ఉంటుంది. ఆ దైవ సంకల్పం అనేది నా తమ్ముడు ధర్మ నేను చేసిన కష్టానికి మా ఇద్దరికి ఈరోజు తోడైందండి అది. అందుకే ఎటువంటి చిన్న సమస్యలు వచ్చినా సరే మేము దూసుకుపోతున్నాం అంతే, నో డౌట్ అందులో. అలాగే మన ఐశ్వర్య అమ్మాయి పాపం చాలా కష్టపడింది. అమ్మాయి కష్టపడటం అంతే, ఒక్కరోజు ఒక 6 చేంజింగ్స్ ఉన్నాయంటే 3 గంటల్లో అమ్మాయి రెడీ అయిపోయి వచ్చేది. టైం ఉంది కదా మనకి, టకటకమని రెడీ అయిపోయి వచ్చి అట్లా సపోర్ట్ చేసింది బాగా. ఎప్పుడు పడితే అప్పుడు నేను రానండి, నాకు చాలామంది ఇబ్బంది పెడతారు. అమ్మాయి అయితే ఎనీ టైం అనమాట, నేను ఇప్పుడు పిలిచిన అవసరం సార్ ప్రమోషన్కి కానీ షూట్ కానీ ఏమన్నా చిన్న ప్యాచ్ షాట్స్ ఉంటే చేస్తానని చెప్పి అట్లా ఫుల్ సపోర్ట్ చేసింది. ఇంకా అందరికీ నా లక్ష్మి గారు పాపం బాగా కష్టపడ్డారు షూటింగ్లో. అట్లాగే అందరూ రాజేష్ చెప్పాల్సిందే ఉందండి. రాజేష్ గురించి ఇంకా ఆడు నాతోనే ఉంటాడు, నా తమ్ముళ్ళు అంటాడు. ఇక మ్యాక్సిమం అందరూ ఈ సినిమాకి ఫుల్ సపోర్ట్గా చేశారు. ఈరోజు నేను చెప్తాను, రేపటి నుంచి టూర్స్కి వెళ్తున్నామండి. మేము వదిలిపెట్టమండి దీన్ని వదిలే ప్రసక్తే లేదు. సినిమాని సూపర్ డూపర్ హిట్ స్థాయికి తీసుకెళ్తాం. అంటే మా ప్రయత్నాలు మాకు ఉంటాయి కదా, జనాలు చూస్తున్నారు, ఇంకా జనాలు చూసే విధంగా చేయటమే మా ప్రయత్నం. అది మేము స్టార్ట్ చేసాం జస్ట్ ఇప్పటి నుంచే, ఈ సక్సెస్ మీట్ నుంచి చేస్తున్నాం అంతే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ కిరణ్ తిరుమల శెట్టి గారు. నమస్కారం. యాక్చువల్లీ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. దట్స్ ఇట్, ఐ విల్ టెల్ ఇన్ ఇంగ్లీష్. థ్యాంక్ యూ. Actually, I don't know what to tell because I'm very happy. The feeling is very overwhelmed and I really don't know what to tell. Actually, yesterday I also went to watch the film with everyone and the live reaction I saw is something else. Everyone was enjoying, everyone was dancing, laughing and also crying. That is a huge thing that I can because of us, everyone can feel that joy. So it is a huge thing and thank you so much for your positive response. Everyone had done so much hard work for this project and now it's it is a blessing that everyone is liking it. And what to tell, I don't know. I'm very happy and actually very emotional at the same time because I don't know why it's feeling like it's just started some days ago and now it's over and I'm happy also.
but I feel I'm gonna miss my set, everyone on the set. I'm gonna miss everyone because they almost they have a lovely place in my heart, and they always gonna be there. So I just want कि whoever had watched it, thank you so much for your positive and lovely response. And जिसने नहीं देखा वो भाग के जाओ और देखो. You're gonna have everything, laugh, emotional, and many more things are there. Just go and experience it. And what are you waiting for? Go for us. Thank you so much. థ్యాంక్ యూ. చూసిన వాళ్ళకి చూసి అందరికీ బాగుంది బాగుంది అని చెప్తున్న వాళ్ళందరికీ నిజంగా టైం అనేది చాలా వాల్యుబుల్. ఆ టైం మాకు ఇచ్చి వెళ్ళి సినిమాని చూసి మళ్ళీ అందరికీ చెప్తున్నారు. అండ్ మీడియా సోదరులందరికీ చాలా థ్యాంక్స్ అండి. నాకు కూడా మెసేజ్ పెట్టారు, చాలా చాలా థ్యాంక్స్ ఈ సినిమా చూసినందుకు అండ్ చూసి నాకు బాగుందని చెప్పినందుకు అండ్ అందరికీ చెప్తున్నందుకు కూడా. అండ్ సాయిధరం తేజ్ అన్న నువ్వు తోపన్న, నువ్వు సినిమాకి ముందు పెట్టిన ట్వీట్ మామూలుగా లేదన్నా మాకు. నేను మిమ్మల్ని కలవాలి, మీరు ఎవరో ఒకరి ద్వారా కొంచెం మాకు చెప్పండి. నిజంగా అన్న నేను మీ దగ్గర నుంచి ఇది చూసి నేర్చుకుంటా, ఇలా చిన్న ఫిలిమ్స్కి సపోర్ట్ చేయాలి. నేను కూడా అదే మీరు చేసినట్టు ట్వీట్ ఏదో రూపంలో, అంటే నేను చేయగలిగినంత, అంటే నేను చేస్తే అంత ఇంపాక్ట్ ఉండదు, మీరు చేస్తే చాలా పెద్ద ఇంపాక్ట్, బట్ నేర్చుకుంటానని చెప్తున్నాను. చాలా థ్యాంక్స్ అన్న. అండ్ మా ప్రొడ్యూసర్లకి సార్, బసవరాజ్ సార్, ఇస్మాయిల్ సార్, థ్యాంక్ యూ. లహరీజీ చాలా ఎక్కువ చేశారండి, చాలా అంటే చాలా ఎక్కువ చేశారు. చిన్న సినిమాలా కాకుండా పెద్ద సినిమాలా చేశారండి. అందుకే సార్ ఎప్పుడైనా పిలవండి, రాకపోతే ఈడు ఎదవ అనుకోండి. అండ్ ఈరోజు నేను బాగా చేశానని చెప్తున్నారు. అమ్మ నేను చెడగొట్టుతున్నాను అని చెప్పి అనుకున్నాం. అండ్ మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది అనుకున్నారు, అందరు చూసారని. నేనేం చెడగొట్టలేదు ఎవరిని, అందరు చూసారుగా. అండ్ నేను ఈరోజు యాక్టింగ్ బాగా చేసిన, హీరోయిన్ చేసిన, మ్యూజిక్ డైరెక్టర్ గారు బాగా కొట్టిన. కిరణ్ సార్ రండి, ఎంత వర్క్ చేశారో మా అందరితో ఇంత బాగా అవుట్పుట్ తీసుకురావడానికి. నిలబెట్టారు సార్ నన్ను, థ్యాంక్స్ నిలబెట్టినందుకు. మ్యూజిక్ వసంత్ అన్న ఎరగదీస్తావుగా అన్న. అండ్ అందరూ స్క్రీన్లో నువ్వు చాలా బాగున్నావు, సినిమా క్వాలిటీ చాలా బాగుంది, అదిరిపోయింది, మామూలు లేదు, పెద్ద సినిమా లాగా ఉంది అని చెప్పి అందరూ చెప్తున్నారు. ప్రశాంత్ బ్రో బ్రో, నేను ఇప్పటివరకు చెప్పలేదండి, అందుకే చెప్పాలి. సక్సెస్ అయ్యాక చెప్దామని నేను ఇప్పటివరకు చెప్పలేదండి. సక్సెస్ అయ్యాక అయితేనే కదా అందరు చూసేది. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. నువ్వు అసలు డిఓపిలా కాదు, బ్రదర్లా వర్క్ చేశారు. అండ్ ఐశ్వర్య మామూలుగా కష్టపడలేదు, పాప ఎరగదీస్తుంది, అందరూ బాగా కనెక్ట్ అయిపోయారు. అండ్ ఎస్పెషల్లీ క్లైమాక్స్ పర్ఫార్మెన్స్ అయితే ఎరగదీస్తుందని చెప్తున్నారు, నాకు చాలా మెసేజెస్ వచ్చినాయి. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ వరుసగా వస్తున్నాయి కాల్స్. అండ్ రాయేష్ అన్న సినిమాలో ఆర్టిస్టు పువ్వు దొరికిందా? నిన్న మేము నెక్సెస్ మాల్కి వెళ్ళామండి, ఇంటర్వెల్లో వెళ్ళాం. ఫస్ట్ క్వశ్చన్ మన ఐశ్వర్య వచ్చి, కాదు మనం వెళ్తున్నాము ఇంటర్వెల్ కదా, పాప్కార్న్ తినడానికి వెళ్ళిపోతారు కదా, మనం ఈ టైంలో వెళ్ళటం కరెక్టేనా, క్లైమాక్స్ తర్వాత వెళ్దాం, మరి ఇప్పుడు వెళ్తే వెళ్ళిపోతారు, వాళ్ళకి సినిమా నచ్చి మనం నిజంగా మనల్ని హీరోయిన్ అనుకుంటే ఉంటారు, ఏముంది దానికి వెళ్దాం అన్న. ఒక్కళ్ళు కూడా బయటికి వెళ్ళకుండా అందరూ వచ్చి మమ్మల్ని విష్ చేశారు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అయితే అందరూ ఈయన మాత్రం పువ్వు దొరికిందా అని, సెకండ్ హాఫ్లో పువ్వు దొరికిందా అని అడుగుతున్నారు. అమ్మాయి క్యారెక్టర్ ఎంత ఎక్కిందా అనుకున్నా నేను. సత్యనారాయణ గారు థ్యాంక్స్ సార్, చాలా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ మీరు హ్యాపీ ఉంటేనే, డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీ ఉంటేనే సార్ సినిమాలు మీరు హ్యాపీగా ఉన్నారు. లక్ష్మి గారు షూట్ టైంలో చాలా బాగా హార్డ్ వర్క్ చేశారు, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ మా ఆర్టిస్ట్ అందరికీ, సీతాకి కానీ, శివానికి కానీ, రిషిక్ కానీ, వంశీకి కానీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్. భద్రం గారు, పోసాని గారు, శ్రీకాంత్ సార్కి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నేను ఖచ్చితంగా, నాకు అందరూ ఇక్కడ ఉన్నారు, నేను మీరు మర్చిపోయారని అక్కడ ఏంటి నా పేరు చెప్పలేదని అనుకోవద్దు, నాకు ఇక్కడ ఉన్నారు మీరందరూ.
నేను అనుకున్నాను యాక్చువల్గా లేడీస్ అందరికీ నచ్చుద్ది సినిమా అని అనుకున్నాను. కానీ నేను జెన్యున్గా చెప్పేస్తాను టాక్ ఎక్కడెక్కడ ఎలా వచ్చిందని. ప్రొడ్యూసర్స్ ఏమనుకోవద్దు, దీంట్లో నీట్ ఉన్నా చెప్పేస్తాను. వైజాగ్లో సూపర్ హిట్ అని చెప్పారు, రాజమండ్రిలో హిట్ అని చెప్పారు, విజయవాడలో బాగుందని చెప్పారు, గుంటూరులో సూపర్ హిట్ అని చెప్పారు, కాకినాడలో సూపర్ హిట్ అని చెప్పారు, తిరుపతి, నెల్లూరు, ధర్మవరం, ఇక్కడ అన్ని చోట్ల సూపర్ అని చెప్పారు. హైదరాబాద్లో కొంచెం పాష్ పీపుల్ వాళ్ళు పర్లేదు ఏదో ఉందన్నారు. నేను ఉన్నట్టు చెప్తాను జెన్యున్గా. ఏదుంటే అదే చెప్పాలి, ఎందుకంటే ఫైనల్గా అందరు తెలిసిద్ది కదా, ఈడు ఏ సైడ్ బొమ్మాయి అనుకుంటారు. మాస్ వాళ్ళు మాత్రం ఎర్రగా తీసిందని చెప్పారు. అండ్ అందరికంటే ముఖ్యం లేడీస్ సెకండ్ హాఫ్ మీరేనండి నిలబెట్టింది. మీ దగ్గర నుంచి 100% పాజిటివ్ వచ్చింది. ఇవన్నీ నేను చెప్పినవన్నీ 70, 80, 90% అండ్ 10% వేరే చెప్పారు. కానీ లేడీస్ మాత్రం 100%. మరి ముఖ్యంగా నేను ముందు చెప్పినట్టు సీరియల్స్ చూసే వాళ్ళందరికీ క్లైమాక్స్ మామూలుగా నచ్చలేదంట. సో మీ అందరికీ మండే అందరికీ గివ్ అవే నా నుంచి అండ్ మా ప్రొడ్యూసర్స్ నుంచి కూడా, నా వల్ల అంత అవ్వదు కాబట్టి అందరికీ ఫ్రీ టికెట్స్. నేను నెంబర్ చెప్తాను, ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి ఎక్కడ ఏ థియేటర్ అని. మండే ఫస్ట్ షో అందరికీ ఫ్రీ టికెట్స్ ఇద్దాం అనుకుంటున్నాం. ఓన్లీ మహిళలకేనండి. అలా అని చెప్పి అబ్బాయిలు మీరు ఫీల్ అవ్వకండి. ఫస్ట్ హాఫ్ మీ వల్లే నిలబడింది. 9689639999 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. డెఫినెట్గా మీకు టికెట్స్ వస్తాయి, మీరు అందరూ చూడండి. లేడీస్ అందరూ మండే ఈవినింగ్ షోకి వెళ్ళేటప్పుడు కొంచెం కర్చీఫ్స్ క్యారీ చేయండి. డెఫినెట్గా ఇట్ విల్ బీ ఎమోషనల్ రోలర్ కోస్టర్ అండి. చాలామంది చెప్పారు, లేడీస్ నుంచి వస్తూనే ఉంది రెస్పాన్స్. కొంచెం హ్యాండ్ కర్చీఫ్లు కూడా తీసుకెళ్తే ఇట్ విల్ బీ యూస్ఫుల్. లేడీస్ మ్యాటర్ అంటే మాత్రం నువ్వు ముందుంటావు భయ. మనకి 31 తారీఖు ఉందిగా, మీడియా వాళ్ళకి మాత్రం 31 నైట్ ఎరగదీయాలి. కొంచెం సురేష్ గారు మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ అందజేయరా సురేష్ గారు? మీరేంటి అసలు ఫుల్ హైలో ఉన్నారు, తగ్గట్లేదేంటి? నేను అంటే తగ్గట్లేదంటే నేను తగ్గే ఉన్నాను, మీరు మళ్ళీ అలా అనుకోవద్దు. ఏమో సక్సెస్ వచ్చాక ఏంటి ఓవర్ చేస్తాను, జస్ట్ ఇది నా హ్యాపీనెస్. మీరు చూడండి కావాలంటే నాకు ఎలా పంపిస్తున్నారు, మరి నేను ఏం చేయను చెప్పండి. అంతే సార్, అంతే. ఇప్పుడు యాక్చువల్గా ఒక మూవీకి మనం ఇంటెన్షన్స్ ఏం చేస్తామంటే, భయ్యా చూసావు భయ్యా సినిమా చూసావు ఎలా ఉంది భయ్యా అని అడుగుతాం. ఆడు మొహమాటానికి ఏం చెప్తాడు, చూశాను భయ్యా బాగుంది అంటాడు. కానీ మేము ఒక్కరికి కూడా ఫోన్ చేయాలి, అందరూ మాకు ఫోన్ చేసి కంగ్రాట్స్ పెట్టి అలా చేస్తున్నారు. అదేంటంటే మాకు ఉన్న వాళ్ళు కూడా మ్యాక్సిమం కొంచెం విమర్శకులుగానే ఉంటారండి, అంత ఫ్రెండ్లీగా అబ్బో సూపర్ అనేవాళ్ళు ఉండరు. అలాంటి వాళ్ళు కూడా మాకు చేస్తుంటే మాకు ఫుల్ హ్యాపీ అనమాట. అది కొంచెం హైదరాబాద్లో కొంతమంది ఏం చెప్పారంటే ఫస్ట్ హాఫ్ బాగుంది, క్లైమాక్స్ బాగుంది, మధ్యలో కొంచెం బోర్ కొట్టింది సెకండ్ హాఫ్లో మధ్యలో. కొంతమంది పోనీ సరే బోర్ కొట్టింది సార్ కొంచెం ఏమన్నా కట్ చేద్దామా అని చెప్పి అందరూ. ఈలోపు ఏం ఫోన్లు వచ్చినట్టు సెకండ్ హాఫే బాగుంది ఫస్ట్ హాఫ్ కన్నా అంటున్నారు. ఊరిని ఏం చేయాలి దీనికి అనుకున్నా, ఇంక నేను వదిలేసాను. అందుకే నేను ఇంకా వాళ్ళతో ఇంకేం మాట్లాడలేదు. సరే కొంతమంది సెకండ్ హాఫ్ బాగుంది అంటున్నారు, కొంతమంది ఏదైనా ఓవరాల్గా సినిమా బాగుంది అంటున్నారు, దాని సంతోషం. కానీ బ్లాక్ బస్టర్ ఆల్ టైమ్ హిట్ అని ఎవరు అనలేదు, బాగుందని అయితే చెప్పారు అందరూ. అది థ్యాంక్ యూ వర్మ గారు. For more videos like this, subscribe Big TV channel.